పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? రహస్యమా? మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్? నాకు తెలీదా? రాష్ట్రంలో అందరికీ తెలీదా? రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? అయ్యా, రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే? ఏమన్నా రహస్యం అది? ఎవరికి తెలియందా అది? హూ ఈజ్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే 7వ తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు, దట్ జెంటిల్మెన్ ఈజ్ దిస్, ఈయన అని చెబుతారు. ఆయన కాదని చెప్పగలవని ఈరోజు ప్రశ్న వేస్తున్నా. ఇంకా మీ పేరు చెప్పలేదు నేను. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు. ఇంకా అయ్యుంటారు అని నేను ఎందుకన్నానంటే మళ్ళీ నాకు నోటీసు పంపిస్తాడు. నాలాంటి అవినీతి పరుణ్ణి నువ్వు, నాలాంటి నీతిమంతుణ్ణి అవినీతి పరుడు అంటావా, నాకు ఒక 10 కోట్లకి నువ్వు కట్టు డబ్బని నాకు కోర్టులో నోటీసు పంపిస్తాడు. అందుకనే అయ్యుండొచ్చు అంటున్నారు. కాదని చెప్పాలి మీరే. వరలరామయ్య గారు నేను అనుకుంటున్నాము, నేను కాదయ్యా అది ఫలానా అని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? చెప్పగలరా? నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా. మిథున్ రెడ్డి, మీరు సంపాదించిన ఈ డబ్బంతా అక్రమ మార్గాల ఈ డిస్టరీస్ నుంచి మీ ట్రక్కులు, అదంతా చెబుతా. కథ చాలా కథ ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటా పాత్రికేయ సోదరులారా. మీ వాల్యుబుల్ టైం ఎక్కువ టైమే కొట్టేస్తా ఇప్పుడు నేను, ఎందుకంటే తెలియాలి మీకు కూడా ఈ మోడస్ ఆపరాండి, హౌ దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ డిస్టిలరీ టు ది షాప్. ఎలా జరిగిందనేది కథ మీకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్గనైజ్ చేశారు. అందుకే పిహెచ్డి చేసినాడు ఆయన. అవినీతి సొమ్ము, అవినీతి మార్గాల సొమ్ము కొట్టేయటం ఎట్లా అనే దానికి. నేను ఈ రోజున మిథున్ రెడ్డిని అడుగుతున్నా, మై డియర్ మిథున్ రెడ్డి, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ గ్రేట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఈ మద్యం అవినీతి సరఫరా ద్వారా అక్రమ మార్గాల సంపాదించిన డబ్బు బిగ్ బాస్కి ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఎవరో బిగ్ బాస్, ఎంత ఇచ్చారు చెప్పగలరా? లేకపోతే రామయ్య గారు, నా సంగతి మీకు తెలియదేమో, నేను కానీ మా నాన్న కానీ ₹1 కూడా అవినీతికి పాల్పడే వాళ్ళం కాదండి, కావాలంటే చిత్తూరు జిల్లాలో అడగండి, ఎవరన్నా చెబుతారు మేమంతా నీతిమంతులమో, ఇనుప కచ్చడాలు కట్టుకొని కూర్చుంటామండి మేము, ₹1 కూడా అవినీతికి పాల్పడము అని చెబుతారా? ధైర్యం ఉందా? ఐదర్ ఆఫ్ దిస్, అది కానీ ఇది కానీ చెప్పగలరా? నేనంటున్నాను సోదరులారా, ఈ మద్యం డిస్టరీస్ అన్నీ కూడా రాష్ట్రంలో తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి అధికారికంగా మార్గం చూపించేవాడు, అధికారికంగా ప్లాన్ చేసేవారు. ఏ ట్రక్ ఎలా వెళ్ళాలి, ఎన్ని ట్రక్కులు బయలుదేరాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడ ఆగాలని ఇదంతా కూడా నిర్దేశించే వ్యక్తి. అతను కూడా ఒక IRS ఆఫీసర్ అట, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి IT విభాగంలో సలహాదారు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 నెలలైంది, ఒక సలహాదారుని పెట్టాలంటే 100